బ్రహ్మకమలాలు నైన్ సరోవర్ ముందు వ్యూ అండి ఇది. సింగడ్ బేస్ క్యాంప్ నుంచి 23 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తీసుకొచ్చామండి. ఇది నైన్ సరోవర్ అండి. నైన్ సరోవర్ దాటిన తర్వాత ఎట్లా ఉందో చూసారా? ఏం చెప్పుకుంటాను, ఫ్రెండ్స్ చూడండి, అసలు దారి ఇలా ఏం లేదు అసలు. ఇప్పుడైతే మంచి వర్షం కురుస్తుంది. చూడండి ఒకసారి చూడండి ఎంత కఠినమైనగా ఉందంటే. గ్లేసియర్ నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ కీడుషే. నమస్తే సదా వత్సలే మాతృభూమే. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. శ్రీఖండ్ మహాదేవ్ యాత్రలో భాగంగా 3 రోజులు ట్రెక్కింగ్ తర్వాత 3వ రోజు సాయంత్రానికి మేము భీమ్దార్ చేరుకోవటం జరిగింది. ఇక్కడ నుంచి శ్రీఖండ్ మహాదేవ్ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 4వ రోజు ట్రెక్కింగ్ మాత్రం చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే ఈ 4వ రోజు అంటే ఈ 3 రోజుల జర్నీ ఒక ఎత్తు అయితే 4వ రోజు చేయబోయే జర్నీ ఇంకొక ఎత్తు. ఇక్కడ నుంచి శ్రీఖండ్ మహాదేవ్ దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అని చెప్తా ఉన్నారు. కానీ అనుభవజ్ఞులు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ మాత్రం 14 కిలోమీటర్లు అని చెప్తా ఉన్నారు. రానుబోను 28 కిలోమీటర్లు ఒకే రోజు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ భీమ్దార్ అనేది సముద్ర మట్టానికి 12,200 అడుగుల ఎత్తులో ఉండే ఒక అందమైన ప్రదేశం. చుట్టూ సెలయేళ్లు, పచ్చిక బయళ్ళు, కొండలు ఇవన్నీ మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. ఈ భీమ్దార్ నుంచి రాత్రి 1 గంట 2 గంటలకు బయలుదేరితేనే మనం ఆ రోజు శ్రీఖండ్ మహాదేవ్ దర్శనం చేసుకోగలం. మధ్యాహ్నం 12 గంటలతోటి శ్రీఖండ్ మహాదేవ్ దగ్గరికి వెళ్ళడం ఆపేస్తారండి. ఈ భీమ్దార్ నుంచి అయితే ఉదయం 8 గంటల నుంచే మీకు పైకి వెళ్ళటం ఆపేస్తారు, మళ్ళీ తిరిగి రాలేరని చెప్పేసి. ఈ భీమ్దార్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వతీబాగ్, ఇక్కడే మనకి టెంట్లు అందుబాటులో ఉంటాయండి. ఇంకా తర్వాత అయితే ఇంకెక్కడా అందుబాటులో ఉండవు. ఈ పార్వతీబాగ్లో కూడా వచ్చే వాళ్ళకే టెంట్లు ముందర ప్రిఫరెన్స్ ఇస్తారండి, వెళ్ళే వాళ్ళకైతే ఇయ్యరు. అర్ధరాత్రి బయలుదేరితే ముందొచ్చే టాస్క్ ఈ జలపాతం అండి. నైటు ఈ జలపాతం ఇంత హోరులో ఉన్న ఇంత ఇదిగా ఉన్న జలపాతాన్ని నైట్ దాటాల్సి ఉంటుందండి. దాని మూలంగానే ఇది చాలా డేంజర్ అని చెప్తారు. ఈ జలపాతం దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 కొండలు ఎక్కితే అక్కడ పార్వతీబాగ్ ఉంటుంది. ఆ పార్వతీబాగ్ దాటిన తర్వాత నైన్ సరోవర్ దాటిన తర్వాత శ్రీఖండ్ మహాదేవ్. ఇట్లా ఉంటుందండి యాత్ర. మధ్యాహ్నం 12 గంటల లోపులో మాత్రం శ్రీఖండ్ మహాదేవ్ చేరుకోకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా మీరు ఎంత దూరమైనా వెళ్ళినా సరే అక్కడ నుంచి నిర్దాక్షిణ్యంగా పంపించేస్తారు. ఇగోండి ఇక్కడ నుంచే ఈ తాళ్ళు పట్టుకుని నైట్ దాటాల్సి ఉంటుందండి. చాలా డేంజరస్. కొద్దిగా తొందరగా నడిచే వాళ్ళు అయితే 3 గంటలు అంటే తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళినా పర్వాలేదు. కొద్దిగా నడవలేని వాళ్ళు మాత్రం నైట్ 1 గంటకు కానీ 2 గంటలు కానీ బయలుదేరి లేచి వెళ్ళిపోవటం బెటరు. ఇప్పుడు మీరు చూస్తున్నదే పార్వతీబాగ్ అండి. ఇంకా అక్కడ తప్పించి అక్కడ కూడా చాలా తక్కువ టెంట్లే ఉంటాయండి. దాదాపు నాకు తెలిసి 4-5 టెంట్లే ఉన్నాయి. తర్వాత ఒక చిన్న టెంట్లు అయితే ఒక 7-8 ఉన్నాయండి. మొత్తం అంతా కలిపి కొంతమందికి కూడా అకామిడేషన్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదండి. దాని మూలంగానే ఇక్కడ ఈ పార్వతీబాగ్లో స్టే చేయడం కూడా చాలా ఇబ్బంది. అంటే వచ్చేవాళ్ళకైతే ఇబ్బంది ఉండదండి. ఇక నైట్ అర్ధరాత్రి అంటే మేము వచ్చేటప్పుడు తీసిన ఫుటేజ్ అండి ఇది, మీకు అవగాహన కోసం చూపిస్తూ ఉన్నాను. నైట్ అర్ధరాత్రి ఇదే జలపాతం ఇట్లాగే మేము దాటాల్సి ఉంటుంది. ఇది అతిపెద్ద టాస్క్ అనమాట అండి. ఈ శ్రీఖండ్ మహాదేవ్ యాత్రలో అతిపెద్ద టాస్క్ ఏదైతే ఉందో అది ఇదేనండి. ఈ జలపాతం దాటిన తర్వాత కూడా నైట్ అంతా అంటే అర్ధరాత్రి వెళ్ళే వాళ్ళకైతే తెల్లవారేదాకా కూడా చాలా ఇబ్బందికరమే అండి. ఎందుకంటే అప్పుడు వర్షం వస్తూ ఉంటుంది. అవన్నీ ఆ చిన్న బాటలన్నీ ఎలా ఉందో చూశారు కదా, స్లిప్పరీగా ఉంటాయి.
ఎక్కడన్నా జారి పడిపోయినా అర్ధరాత్రి చాలా ఇబ్బంది. దాని మూలంగానే ఇది అత్యంత ప్రపంచ ఆధ్యాత్మిక యాత్రలో అత్యంత కష్టమైన ట్రెక్కింగ్గా చెప్తారు. అర్ధరాత్రి 1:30కి లేచి మేము అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. జలపాతాన్ని అయితే దిగ్విజయంగా దాటేసాం. వర్షం వస్తూ ఉంది, దాని మూలంగానే ఎక్కువ ఫుటేజ్ తీయలేకపోయానండి. బాగా హోరు, వాన, తర్వాత గాలి, ఎదురుగాలు చాలా ఉన్నాయి. అందుకనే ఈ తెల్లవారే వరకు కూడా నేను ఫుటేజ్ తీయలేకపోయాను. బ్రహ్మకమలాలు చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే పోస్తున్నాయండి. ఇంకో 10 రోజుల్లో అయితే ఫుల్గా పూస్తాయి. ఆ పైన ఉన్నాయి బాగాను పెద్ద పెద్ద పూలు. ఆ పైకి ఎక్కాలంటే మన దమ్ము సరిపోదు. ఇది పార్వతి బాగ్ దాటొచ్చిన తర్వాత సిచ్యువేషన్ అండి ఇది. అసలు వాతావరణం అయితే అస్సలు బాగలేదు. నేను మైక్ పెట్టుకుని మాట్లాడట్లేదు, వాతావరణం అస్సలు బాగలేదు. చూస్తున్నారు కదా బ్రహ్మకమలాలు, పైన అన్ని బ్రహ్మకమలాలు ఉన్నాయి. అసలు బాగాలేదండి వాతావరణం. దర్శనం వద్దో లేదో కూడా మాకు చెప్పలేము, దర్శనం చేసుకునే వస్తాం. ఆ కింద చిన్న చిన్న పొదల్లా ఉన్నాయి కదండి, అవన్నీ ఆ బ్రహ్మకమలాల చెట్లు అండి. అవన్నీ మంచు మూలంగా ఇప్పటిదాకా మంచు వర్షాలా పడింది, ఇప్పుడే కొంచెం తగ్గింది. చూడండి ఫ్రెండ్స్, అన్నట్లు ఎక్కొస్తున్నాడు. చిన్న దారం పడ పైకి వెళ్ళాలి. ఓం నమః శివాయ. మీకు ఇట్లా వీడియో తీసి చూపించి శక్తి నువ్వు దేవా అంటే మళ్ళీ ఎక్కర్లేని శక్తి వచ్చేస్తుంది. మళ్ళీ 1 కిలోమీటర్ వరకు వెళ్ళే శక్తి వస్తుంది. అక్కడ ఆగి మళ్ళీ ఒకసారి మీకు అందరికీ ఈ అందాలు చూపించి శక్తి నువ్వు దేవా అని కోరుకుంటే చాలు, అంతులేని శక్తి వచ్చేస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి వాళ్ళు వస్తున్నారు, నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. వీడియోలో కనిపించట్లేదు, వచ్చేవాళ్ళే. మేము అక్కడి నుంచే వచ్చింది. ఓం నమః శివాయ. అక్కడి నుంచి వచ్చాము, అట్లా ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు. ఓం నమః శివాయ. జూమ్ వేస్తే వీడియో సరిగ్గా రావట్లేదు. పరమేశ్వర దర్శన భాగ్యం కల్పించుదేవా. ఓం నమః శివాయ. నైన్ సరోవర్ ముందు వ్యూ అండి ఇది. ఆ కొండ మీదకి ఎక్కాల. రోడ్డు అయితే ఇలా ఉంటుంది. మరి దీన్ని రోడ్డు అంటారు ఏమంటారు మీరైతే చూడండి. కానీ చాలా డేంజరస్, టఫెస్ట్ ట్రెక్ అండి ఇదైతే. చూడండి కంపల్సరీ, వీడియో అయితే కంపల్సరీ చూడండి. సింగడ్ బేస్ క్యాంప్ నుంచి 23 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకొచ్చామండి. మాకు 3 రోజులు పట్టింది, 4వ రోజు ట్రెక్కింగ్ ఇది. ఇది నయన్ సరోవర్ అండి. నయన్ సరోవర్ అంటారు. నయన్ సరోవర్ అంటే శివుడు శ్రీకంఠ మహాదేవి దగ్గర అసలు శివలింగంగా మారిపోవటం చూసింది. పార్వతీదేవి కంటి నుంచి చిన్న కన్నీటి పొట్టి రాలి ఈ సరస్సు ఏర్పడిందని చెప్తారు. ఇంత హై యాటిట్యూడ్లో ఇలాంటి సరస్సు ఇక్కడ ఏర్పడటం అసలు మామూలు విషయం కాదు. చూడండి ఎట్లా ఉందో, మన చెరువు ఎట్లా ఉందో అట్లాగే ఉంది. చూడండి ఫాగ్ ఉంది మొత్తం. ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ వచ్చేటప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఇదైతే 14,000 చిల్లర
14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. 14,570 అడుగుల ఎత్తులో ఉంటుందండి ఈ నయన్ సరోవరు. అయితే ఇక్కడ స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెప్తారు. కానీ అంత సాహసం అయితే ఎవరు చేయట్లేదు. నీళ్లు జల్లుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాటర్ని అయితే కంపల్సరీ బాటిల్స్లో ఇంటికి తీసుకొస్తున్నారండి. ఇది చాలా మహిమాన్వితమైన సరస్సుగా చెప్తారు. అందుమూలంగానే కంపల్సరీ వాటర్ని అయితే అందరూ ఇంటికి పట్టుకెళ్తా ఉన్నారు. నయన్ సరోవర్ దాటిన తర్వాత ఇది ఎట్లా ఉందో చూసారా? ఇక్కడ నుంచి పోవాలి ఇలాగొచ్చాం. ఇది నయన్ సరోవర్ దాటి పైకి వచ్చిన తర్వాత ఇట్లా రోపు కట్టారు, పడిపోతారేమో అని. చూడండి ఎట్లా దాటుతున్నారు. ఈ నయన్ సరోవర్ దాటిన తర్వాత నడకైతే వేరే లేవరండి. నయన్ సరోవర్ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుందని బోర్డు పెట్టారు, కానీ 6 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండొచ్చండి. అయితే చాలా టఫెస్ట్ ట్రెక్కింగ్ అండి నయన్ సరోవర్ నుంచి. చాలా మంది వెనక్కి వచ్చేయడం నేను చాలా మందిని చూశాను. నేనైతే ఏం చెప్పను, కానీ మీరే చూడండి ఎంత టఫ్గా ఉందో. దాదాపు నాకు కనిపించిన వాళ్ళే దాదాపు 30 మంది ఉన్నారండి. హై ఆల్టిట్యూడ్ ప్రదేశం కాబట్టి శరీరంలో ఆక్సిడేషన్ ప్రక్రియ తగ్గిపోయి మనకి బాడీ అంతా మొత్తం నీరసం వచ్చేస్తుందండి. బ్రహ్మకమలాలు, పసుపు పూలు భలే పూసినాయి. నమ శివాయ, ఓం నమ శివాయ. టైం ఎంత అయింది ఇప్పుడు? మీ దగ్గర సురేంద్ర చల్లలేదా? ఓం నమ శివాయ. అద్భుతమైన వ్యూ ఆస్వాదించే ఊపిక లేదు. మీకు గ్లేసియర్ మీద నడుచుకుని వెళ్తాం ఇప్పుడు. ఇంకా ఎక్కడున్నాడో మహాశివుడు. 2:30 గంటలు ఒకళ్ళు అంటున్నారు, 3 గంటలు ఒకళ్ళు అంటున్నారు. ఆ పరమేశ్వరుడి దయ, ఆయన ఒక్కసారి దర్శనం ఇస్తే చాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సురేంద్ర ఎలా చూడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. దిగేటప్పుడు తాడట్టు దిగాలి, మా లేకపోతే మామూలు దిగలేమండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అసలు ఒక దారి ఇలా ఏం లేదు. అసలు ఇట్లా ఉన్నాయి రాళ్ళు, ఇట్లా ఉన్నాయి, మార్క్ చేసి ఉంది. ఇంకా అలా ఎక్కడే ఇంకా సురేంద్రలో ఎక్కుతున్నాడు, సాంబాయిలో ఎక్కుతున్నాడు. ఇంకో ఫాస్ట్గా ఎక్కితే 1.5 గంటలంట. మాకైతే 2 గంటలు పట్టుద్దామనుకుంటున్నాను. 2 గంటలు వెళ్ళినా ఆ పరమేశ్వరుడి దర్శనం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పరమేశ్వరుడి దగ్గరలో ఇలా ఉంది. ఇప్పుడైతే మంచు వర్షం కురుస్తుంది. దాని గురించనే వీడియోలో ఏం రావడం లేదు. చూడండి, ఒక దారి లేదు, తినలేదు. ఎక్కేవాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు. ఒక ఆయన వస్తున్నాడు. ఓం నమ శివాయ. చాలా కఠినంగా ఉంది, చాలా 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 కఠినంగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చూడండి ఒకసారి చూడండి మిత్రులారా, ఎంత కఠినమైనగా ఉందంటే. రోడ్డు కాదు, ఇంకా 1.5 గంటలు చెప్తున్నారు. గంటకి తోడితే కూడా 1.5 గంటలే చెప్పారు. ఇంకా 1.5 గంటలు ఆరామ్సే వెళ్ళండి, మీకు దర్శనం తప్పకుండా దొరుకుతుందని చెప్తున్నారు. కిలోమీటర్లు అడిగితే ఎవ్వరూ చెప్పట్లేదు. సుమారు 17,000 అడుగులు ఎత్తులో ఉన్నాం సముద్ర మట్టానికి. మంచు తుఫాన్లో, మంచు వర్షంలో ఊపిరి కూడా అవ్వట్లేదు. ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం వెళ్తున్నాం. దర్శనం దొరకాలి. నయన్ సరోవర్ దాటిన తర్వాత అందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే అండి, ఇంగ్లీష్ సినిమాల్లో జాంబీస్ని చూస్తాం కదా, ఆ టైప్లోనే ఉంటుందండి. చాలా కామ్గా అడుగులో అడిగేసుకుంటా, ఎవరు ఏమీ తెలవనట్టు అలా నడుచుకుంటానే వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే శరీరంలో జీవక్రియలని తగ్గిపోయి, శక్తి తగ్గిపోయి, చాలా అదొక విపరీతమైన వింత అనుభవం అండి అది. 6 గంటలు ఉంటుందంట. 12 దాటితే దర్శనం అవ్వదు. 11 అయింది. 6 గంటలో వెళ్ళాలి. బోలేదని అతన్ని దర్శనం చేసుకోవాలి. ఓం నమ శివాయ. అనుగ్రహించి దేవా. నాకు తెలిసి అయితే చాలా కష్టం, ఇప్పటికే ఓపిక లేదు. ఓం నమ శివాయ.
పాటు పట్టుకుని గ్లేషియర్ నడుచుకుని వస్తున్నారు. వాళ్ళు వచ్చాక మేము పైకి వెళ్ళాలి. చాలా కష్టపట్టారు. శివుడు దర్శనమిస్తారో లేదో కూడా డౌట్గానే ఉంది. సురేంద్రన్ ఇద్దరు వస్తున్నారు. మంచి వర్షం. గ్లేషియర్ దాటుకుని వెళ్ళాలి. ఇంకో గ్లేషియర్ ఉందంట. ఓం నమః శివాయ. ఇంకో గ్లేషియర్ వచ్చింది. ఈ గ్లేషియర్ దాటంగానే ఒక అరగంటలో ఆ దేవదేవ దర్శనం ఇస్తుందట పరమేశ్వరుడు. కానీ మాకు టైం ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎంతో కష్టపడి వచ్చాం. రాత్రి 1:30 నుంచి ఇప్పటిదాకా కష్టపడ్డాం. ఓం నమః శివాయ. చూద్దాం. పెద్ద గ్లేషియర్ చూడండి మిత్రులారా. ఓం నమః శివాయ. ఈ గ్లేషియర్ దాటుకుని వెళ్తే ఒక పావు గంటలో దర్శనం ఇస్తాడట. కానీ ఇప్పటికే టైం అయిపోయింది. 12 క్లోజ్ అని చాలా మంది అంటున్నారు. ఏం చేయలేమే. ఓం నమః శివాయ. విద్యంతనుక్కపర్తినో విసల్యో బాణభాగం ఉత అనేశం నశ్యేష ఆపురస్య నిసంగతిః యాతే హేతుర్మీడిస్తమ హస్తే బభూవతే తనుః తయాస్మాన్ విశ్వతస్మయక్ష్మయా పరి నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అదో ఏ అస్య సత్వానోహం తేభ్యో కరన్నమః ప్రముంచ జన్వనస్తమవయోర్యాజ్ఞాం యాచ్యతే హస్తైషవ పరాతో భగవో వప అవతత్యదనుస్వగం సహస్రాక్షశతేషు దే నిశీర్వశల్యానాం ముఖా శివో నస్వమనా భవ. 4 రోజులు చాలా కష్టపడి ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక పరంగా అత్యంత కఠినమైన కష్టమైన యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసాం. ఆ శివుడిగా ఇలాగా నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మా వృద్ధ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీఖండ్ మహాదేవ్ వేల సంవత్సరాలు పరమశివుడు తపస్సు ఆచరించిన ప్రదేశం. ఇది శిల కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి శిరస్సు. భస్మాసుర హస్తం నుంచి తప్పించుకోవడానికి ఆ పరమశివుడు తన శిరస్సును శిలగా మార్చుకున్న ప్రదేశం. శివుని సాక్షాత్కారం కోసం రావణుడు తన 10 తలలో నరుక్కుని శివునికి అర్పించిన ప్రదేశం కూడా ఇదే. పార్వతీదేవి తపస్సును మెచ్చి శివుడు తన దివ్య యోగ రూపాన్ని ప్రదర్శించిన ప్రదేశం కూడా ఇదే. అటువంటి మహిమాన్వితమైన ప్రదేశం ఈ శ్రీఖండ్ మహాదేవ్. పంచ కైలాష్లలో ఒకటి. పార్వతీదేవి మొర ఆలకించి శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి భస్మాసురుణ్ణి భస్మం చేసిన ప్రదేశం ఇదే. రోడ్లు, విమానాలు, హెలికాప్టర్లు రానప్పుడు కైలాస మానస సరోవర యాత్రకి ఎంతైతే కష్టపడాల్సి వచ్చిందో ఈ ఆధునిక యుగంలో ఈ శ్రీఖండ్ మహాదేవ్ యాత్రకి అంతే కష్టపడాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. పరమేశ్వర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీ దర్శన భాగ్యం కలగదేమనుకున్నాను దేవా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మా మదన్ ఉత్సాహం వల్ల 4 రోజులు ట్రెక్ చేసి చాలా కష్టపడి ఆ పరమేశ్వరుడి దర్శనానికి వచ్చాం. పరమేశ్వరుని చూడగానే నిజంగా ఒళ్ళు పులకరించింది. జన్మ ధన్యమైంది. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే సదా వత్సలే మాతృభూమే
त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरं त्वां नमामो वयं त्वदीयाय कार्याय बद्धाकटीयं शुभामाशिषं देहि तत्पूर्तये अजेयाञ्च विश्वस्य देहीश शक्तिं सुशीलं जगद्ध्येन नम्रं भवेत् स्तुतं चैव यत्कण्टकाकीर्णमार्गं स्वयं स्वीकृतं न सुगं कारयेत् समुत्कर्षनिःश्रेयसस्यैकमुग्रं परं साधनं नाम वीरव्रतं तदन्तस्फुरत्वक्षयाध्येयनिष्ठा हृदन्तः प्रजागर्तु तीव्रानिशं विजेत्री च न संहता कार्यशक्तिर्विधायास्य धर्मस्य संरक्षणं परं वैभवन्नेतुमेतत्स्वराष्ट्रं समर्था भवद्वाशिषा ते वृषं। भारत माता की जय। परमेश्वरा जय जय परमेश्वरा। ఆ రోజు వాతావరణం బాగాలేని మూలంగా దర్శనం మ్యాక్సిమం 12:30 వరకనే అలౌ చేశారండి. 12:30 నుంచి అందరినీ కట్ చేసేసారు. అక్కడ కూడా ఉండవలేదండి. మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉండిచ్చి అక్కడ నుంచి మొత్తం అందరినీ కిందకి పంపించేశారు. వాతావరణం బాగోకపోతే ఇట్లాగే పంపించేస్తారండి అఫీషియల్ యాత్రలోనే. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉంటారండి, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గార్డ్స్ కొంతమంది ఉంటారు అక్కడ. దిగేటప్పుడు బాగా సులువుగా ఉంటుంది అనుకున్నామండి, కానీ ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడే బాగా మోకాళ్ళ మీద వెయిట్ పడి చాలా ఇబ్బంది అనిపించిందండి. దిగేటప్పుడే బాగా ఇబ్బంది అనిపించింది ఎక్కేటప్పుడు కన్నా. ఈ భీమ్ద్వార్ దాటిన తర్వాత పార్వతీబాగ్కి వచ్చే దారిలో ఈ పార్వతీబాగ్ నుంచి శ్రీఖండ్ మహాదేవ్కి వచ్చే దగ్గర వరకు కూడా ఈ ఆల్ఫ్లైన్ ఫ్లవర్స్, తర్వాత ఈ బ్రహ్మకమలాలు రెండు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. అంటే బ్రహ్మకమలాలు ఇంకా సీజన్ కాదు, జూలై ఎండింగ్లో బాగా పోస్తాయండి ఈ బ్రహ్మకమలాలు. జూలై మిడ్లో అయితే కొద్దిగా అంటే వాతావరణ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు జూలై మిడ్లోనే ఎక్కువ పోస్తాయండి బ్రహ్మకమలాలు, కొన్ని అయితే జూలై ఎండింగ్లో బాగా పోస్తాయి. ఇక ఇవి సెప్టెంబరు ఆ టైం వరకు అట్లాగే ఉంటాయి. ఉన్న తర్వాత ఇవన్నీ ఇట్లా మంచు పడేసరికి అవన్నీ మొత్తం చెట్లతో సహా ఎండిపోతాయండి. ఎండిపోయి మళ్ళీ ఏప్రిల్ మే నెల నుంచి మళ్ళీ ఆ చెట్లు మనకి గ్రో అవుతూ మొదలు పెడతాయండి. మొదలుపెట్టి జూలై ఎండింగ్ కల్లా మీకు బాగా మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఇవి బ్రహ్మకమలాల గురించి. నయన్ సరోవర్ దాటిన తర్వాత 6 కిలోమీటర్లు ఉంటుందండి ట్రెక్కింగ్. ఒక 2 కిలోమీటర్లు అయితే కొద్దిగా పర్వాలేదు, లాస్ట్ 4 కిలోమీటర్లు అయితే చాలా కష్టంగా ఉంటుందండి. ఇదే ఆ రోడ్ అండి. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా నాకు టైం అయిపోతుందని చెప్పేసి అందులో బాగా వర్షం పడుతుందని నేను తీయలేకపోయాను. అయితే ఈ 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ని, ఈ డేంజరస్ ట్రెక్కింగ్ని తప్పించుకోవాలంటే మనం మే నెలలో వెళ్తే మాత్రం ఈ తప్పించుకోవచ్చండి. ఎందుకంటే అప్పుడు నయన్ సరోవర్ నుంచి శ్రీఖండ్ మహాదేవ్ ఓన్లీ 3 కిలోమీటర్లే ఉంటుందండి. 3 కిలోమీటర్లు తగ్గిపోద్ది దూరం, ఎందుకంటే ఇదంతా మొత్తం మంచుతో కప్పబడి ఉంటుందండి. ఈ బ్రహ్మకమలాల పొదలు ఇంక ఇట్లాగే గ్రో అవుతాయండి. వచ్చి అక్కడ నుంచి మనకి పూలు వస్తాయి అనమాట అండి. పార్వతీబాగ్ నుంచి నయన్ సరోవర్ దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ 2 కిలోమీటర్ల దూరం కూడా చాలా బ్రహ్మకమలాల పొదలు చాలా ఉంటాయండి. అవి పోస్తే మటుకు ఇంక చాలా బాగుండండి. ఇంకా చిన్నగా గ్రో అవుతూ ఉన్నాయి. ఇంకొక 15 రోజులు పడుతుందండి అందులోంచి ఫ్లవర్ రావడానికి. మీరు చూస్తున్నారు కదా, అవన్నీ మొత్తం బ్రహ్మకమలాల పొదలండి అవన్నీ. ఇదేనండి పార్వతీబాగు. అంటే పార్వతీబాగ్కి ఒక 1/2 కిలోమీటర్ ముందు అనమాట అండి ఇది. ఈ పార్వతీబాగ్ అంటే పార్వతీదేవి నాటిన తోట అని చెప్పేసి అర్థం అండి. మే నెలలో 3 కిలోమీటర్లు ఎందుకు తగ్గుద్ది అంటే అండి, ఇదంతా మొత్తం మంచుతో కప్పబడి ఉంటుందండి. అప్పుడు దాని మూలంగానే మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ అంటే మంచులో నడవాల్సి ఉంటుందండి. ఎవరైనా సరే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ గైడ్ని తీసుకుని మంచులో నడిచే షూస్ వేసుకుని వెళ్తే మట్టికి ఆ మే నెలలో మాత్రం అంటే చలి ఎక్కువగా ఉంటుంది, కానీ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇది నాకు అక్కడ పరిచయమైన బల్బీర్ ఠాకూర్ అని చెప్పేసి నాకు పరిచయం అయ్యాడండి అక్కడ ఒక గైడు. ఆయన చెప్పాడు, ఎవరైనా శ్రీఖండ్ మహాదేవ్ వెళ్ళాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అప్పుడు నేను మీకు ఆయన నెంబర్ పంపిస్తాను.
రాత్రి నుంచి పార్వతీబాగ్లో వర్షం పడతానే ఉంది. రాత్రి నుంచి మా పరిస్థితి ఈ టెంట్లో, ఎవడొచ్చినా పార్వతీబాగ్లో ఈ టెంట్లోనే దూరుతున్నాడు. ఓ పక్క నుంచి ఏమో టెంట్ ఏమో తడిసిపోయింది. మా పరిస్థితి అండి. అందుకనే యాత్ర ఆషామాషి కాదు. కింద భీమదోర వెళ్ళడానికైతే అసలు జాగ్రత్తదో తెలియదు, ఏం తెలియదు. చాలా దారుణంగా ఉందని పరిస్థితి అయితే. చాలామంది ఇవాళ పైకి వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అసలు మిడ్ నైట్ నుంచి కూడా అసలు బాగా వర్షం పడతానే ఉంది. అసలు మిడ్ నైట్ నుంచి టెంట్లో కూడా ఇగో చూడండి, టెంట్లో కూడా మొత్తం వర్షం. ఇంకా ఎటువంటి షెల్టర్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇందులో ఉంటుంది. చాయ్ గంట సేపు అయింది చెప్పి, ఇప్పుడు తెచ్చాడు పాపం 50 రూపాయలు చాయ్. అక్కడ పైన కూడా 9 సరోవర్ దాటిన తర్వాత పైన కూడా మనకు చాయ్ దొరుకుతూ ఉందండి. ఒక చాయ్ దొరుకుతూ ఉంది. మిగతా ఏదో చిన్న చిన్న స్టఫ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. అక్కడ కూడా 50 రూపాయలే. రాత్రి పార్వతీబాగ్ వచ్చేసరికి దాదాపు 7:30 ఎంత అయిందండి. ఇక పార్వతీబాగ్లో చాలామంది ఉండటం మూలంగా టెంట్ తీసుకున్న టెంట్లోనే ఉన్నాము. రాత్రంతా వర్షం. మా దాంట్లో అమిరెడ్డి అని ఒక ఆయన దాదాపు 8 సార్లు జారిపోయాడండి. ఇంకా లాస్ట్ పార్వతీబాగ్ వచ్చిన తర్వాత జారిపోయిన తర్వాత ఆయనకి తలకు దెబ్బ తగిలింది. ఇక అక్కడ చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి కొద్దిగా అక్కడ కట్టించండి మళ్ళీ తీసుకొచ్చాము. ఇంక అందుకనే నైట్ వ్లాగ్ చేయలేదండి. ఇంక పొద్దున్న 9 అయిందండి. 9 గంటలకు వాతావరణం కొద్దిగా తగ్గిందండి వర్షం. ఆ కింద టెంట్లు కనిపిస్తున్నాయి కదా, అదే భీమద్వార్ అండి. అది భీమద్వార్. ఈ పైదేమో పార్వతీబాగ్, ఇది భీమద్వార్. ఎంత స్వర్గంలా కనిపిస్తుందో అంత డేంజరస్ ప్లేస్. మామూలుగా కాదండి అసలు. ఇటు అందమైన పూలవనాలు, గడ్డి మొక్కల్లో ఎన్ని కలర్లు ఉన్నాయో చూడండి. ఇటు ఎత్తైన జలపాతాలు. ఇది భీమద్వార్ నుండి పార్వతీబాగ్కి వెళ్ళే దారిలో ఉంటుందండి. ఇంత మంచి లొకేషన్. ఆ దూరంగానేమో మేఘాలని ఆనుకుని ఉన్న కొండలు. అర్ధరాత్రి 1 గంట అప్పుడు బయలుదేరినప్పుడు ఈ జలపాతాన్ని దాటేవండి. ఆ 1 గంట అప్పుడు ఇప్పుడు చూపిస్తున్న రూట్ అంతా ఆ 1 గంటకి లేసండి. ఆ నైట్లోనే రూట్ అంతా ఎక్కామన్నమాట. లేకపోతే దర్శనం అవుదండి. అందుకనే 1 గంటకు బయలుదేరి అదిగోండి ఆ జలపాతాన్ని. ఇక్కడ 2 జలపాతాలు ఉంటాయి. ఆ 2 జలపాతాలని, ఇది చిన్నదేమో కానీ ఇది చిన్నది. అక్కడ దాటుతున్నారు కదా, ఆ తర్వాత అది పెద్దది. చూస్తుంటే చిన్నగానే ఉంది కదా, తాళ్ళు కట్టున్నాయి, ఈ దళపడం దాటడం అంత కష్టమా అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. కాకపోతే వీడియోలో మీకు అలా కనిపిస్తూ ఉందంతే. అక్కడ వీచే గాలికి తాడు సహాయం లేకపోతే ఒక నార్మల్ ఒక 65 కేజీలు ఉన్న మనిషి అయితే ఆ గాలులకే నెట్టబడిపోతాడండి కిందకి. అంతలాగా ఆ గాలి వేస్తుందండి అక్కడ. రెండోది ఏంటంటే అండి, అది రాళ్లల్లోంచి నడుచుకుంటా వెళ్ళాలి. ఆ రాళ్ళ మధ్యలో నీళ్లు ఉండటం మూలంగా ఎక్కడ లోతుందో ఎక్కడ రాయి ఉందో కూడా మనకి అర్థం కాదండి. ఒకవేళ మనం రాయి అనుకుని కిందకి అడుగేసామంటే ఆ కింద అడుగుకి వెళ్ళిందంటే మనం బ్యాలెన్స్ తప్పితే కిందకు వచ్చేటివండి. అందుకని చెప్పేసి ఈ జలపాతం అంత డేంజర్ అని చెప్పేది. దిగుతావా? అదే దిగుతావా అంటే అక్కడ పోతాను. ఎట్లా స్వాతి గారు
ఇది తినేది కాదే, ఇంకో బోళ్ళంత గట్టి ఉంది నీకు, తిను. అర్థమైందా? వెళ్ళొస్తా మరి. ఈ మేకలు మాత్రం కొండల మీద భలే మేస్తున్నాయండి. సూపర్ మేస్తున్నాయి ఈ మేకలు గొర్రెలు. మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇక మందలే తెగ ఉన్నాయండి. ఇవన్నీ గొర్రెలు, ఆ పైన మేకలు, పైన ఉన్నాయి మేకలు. అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మేపడానికి ఇలా వదిలేస్తారనుకుంటున్నా. ఒకటి మంచి దిట్టంగా ఉన్నాయండి మొత్తం. బాగా డబ్బున్నోడికైనా ఈ యాత్రలో వాటర్ ఇదే అండి, వాటర్ సోర్స్ అంటే ఇదే. ఎందుకంటే ఇంత దూరం వాటర్ బాటిల్స్ మోసుకొచ్చి వాళ్ళు అమ్మరు కాబట్టి ఎవరైనా సరే ఇక ఇలాంటి నీళ్ళు తాగాల్సిందే. కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. బాగున్నాయా? అవును, ఇంకా మా ఉమ్మ అంటున్నాడు లీటర్ 1000 రూపాయలు పెట్టినా దొరకదంటండి. ఎందుకంటే అసలు ఎక్కడ వాటర్ బాటిల్ లేదండి, లంగర్లో కానీ లేదంటే ఈ టెంట్స్లో కానీ ఎక్కడ వాటర్ బాటిల్స్ అమ్మట్లేదు. డ్రింక్స్ అమ్ముతున్నారా? డ్రింక్స్ ఫస్ట్ రోజు అమ్ముతున్నారు, తర్వాత నుంచి లేవు కదా. ఖాళీ టాప్ దాకా అమ్ముతున్నారండి డ్రింక్స్. ఇంకా మిగతా డ్రింక్స్ కూడా లేవండి అసలు. అక్కడక్కడ ఇంకా ఈ టైప్లో ఉంటుందండి అక్కడక్కడ. పడితే అలా పోవటమే. కొద్దిగా బాగా ఎండ వచ్చిన మూలంగా వ్యూస్ అన్నీ ఇంత క్లారిటీగా వస్తున్నాయండి. చాలా బాగుంటాయండి వ్యూస్ అయితే. ఈ యాత్రకు వచ్చేవాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండి, మీ మోకాళ్ళు అయితే బాగుండాలి. మోకాళ్ళలో ఎటువంటి నిప్పు ఉన్నా సరే కిందకి దిగేటప్పుడు మాత్రం అది ఎలివేట్ అయిపోద్దండి. తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి మీరు 100% ఫిట్గా ఉంటేనే ఇట్లాంటి యాత్రలకు రావాలి. పర్టికులర్గా ఈ యాత్రకి ఫిట్గా లేకపోతే మాత్రం అసలు రిస్క్ చేయొద్దండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఒక గైడ్ దొరుకుతారు, మీ సామాన్ మీ బ్యాగ్ మోస్తాడండి. ఒక రోజుకి 1500 నుంచి 2500 వరకు తీసుకుంటారు. అట్లాంటి గైడ్ని పెట్టుకుంటే మనం ఎక్కడైనా నడవలేకపోయినా అతను చేపట్టుకునే లాక్కొచ్చేసే అవకాశం ఉంటుందండి. దాని మూలంగానే ఎవరైనా సరే మామూలు ఫిట్గా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోండి. ఫిట్గా లేకపోతే మాత్రం ఎవరినైనా గైడ్ని పెట్టుకుని కొద్దిగా, అంటే మరీ ఫిట్నెస్ లేకపోతే అసలు ఈ యాత్రకి అసలు రికమెండ్ చేయొద్దండి. కొద్దిగా ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం గైడ్ని పెట్టుకుని వెళ్ళొచ్చండి. ఈరోజు తెల్లవారుజామున పార్వతీబాగ్లో మొదలైన మా ప్రయాణం కుంషా భీమదార్ దాటి కుంషా వచ్చేసరికి చాలామంది డేలా పడిపోయారండి. దాని మూలంగానే కుంషాలో టెంట్ తీసుకుని అక్కడే ఆగిపోయాం. కుంషాలో టెంట్ అయితే చాలా బాగుందండి, చాలా విశాలంగా ఉంది. ఒక మీసాల ఆయన పొద్దున్నే చూపిస్తాను ఆయన్ని. ఆయన టెంట్ అండి చాలా మంచిగా చూసుకున్నాడు. టెంట్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ నుంచి రేపు పొద్దున్న బయలుదేరి తాచుడికైనా లేదంటే కిందకైనా సరే దిగిపోతాం.